సిచ్యువేషన్ బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు వస్తాడని అంత టాక్ అయితే వస్తుంది. పర్సనల్‌గా అక్కడ ఏం జరిగింది అనేది అంటే డెవలప్‌మెంట్ లేదనే చెప్తున్నారు. కొన్ని పథకాలు అందాయి బానేను. కొన్ని పథకాలు సరిగ్గా అందలేదు. ఫెయిల్ అయ్యాయి. సో, దానివల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికే ఓటేస్తున్నారు. డెవలప్‌మెంట్ డెవలప్‌మెంట్ అంటే కావాలంటే. ఏం డెవలప్‌మెంట్ జేయాలి? డెవలప్‌మెంట్ పథకాలే కదా! జాబ్స్ అనేది కూడా చాలా లేవంట. అసలు టీచర్స్‌ని కూడా చాలా హీనంగా చూస్తున్నారు. లైక్ దొడ్లు ఊడిపిస్తున్నారనే ఒక పేరు వచ్చిందండి. ఆ బ్యాడ్ నేమ్ అయితే కట్టుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్‌ని ఎందుకు వద్దనుకుంటున్నారు? అసలు మెయిన్ రీజన్ ఏంటంటే నేను జగన్ వద్దనుకోవడం కాదు సార్. అక్కడ ఆంధ్ర ప్రజలు అదే చాలా మంది నెగటివిటీ వస్తాదన్నమాట. ఎందుకంటే ఆయన అంటే పథకాల్లో ప్రాబ్లమ్ ఉంది అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం ప్రాబ్లమ్ కొన్ని ఫెయిల్ అయ్యాయండి. సంక్షేమ పథకాలు కొన్ని ఫెయిల్ అయ్యాయి. కానీ జగన్ రావచ్చు చెప్పలే 50-50 అని చెప్తున్నారు. బట్ ఆయన ఇప్పుడు ఎట్లయిపోయిందంటే 80-20 కాడికి వచ్చేసిందనమాట. చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా! ఆ! మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? సార్ అది రాజకీయ అంటే ఎలక్షన్స్ ముందు క్వైట్ కామన్ థింగ్ అండి. మళ్ళీ విడిపోతారు, మళ్ళీ కలుస్తుంటారు అది. ఆహ్, వస్తే మంచిదే చెడ్డదంటే నాకైతే తెలీదు. ఎందుకంటే నాకు వస్తే మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉంటే ప్రశ్నించడానికి బావుంటదండి. మంచి నాయకుడండి. మంచి చాలా మంచి వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు కంటే 100 టైమ్స్ బెటర్ అండి. అటువంటి వ్యక్తి సీఎం అవ్వాలి. అంటే ఆయన అసెంబ్లీలో అడుగుపెడితే ఎలా ఉంటది? అసెంబ్లీలో అడుగు పెట్టే కాదండి. అసెంబ్లీలో అలాంటి వ్యక్తులే అడుగు పెట్టాలండి. కానీ జనాలు ఓటుకి నోటు, నోటికి ఓటు అనే మాట ఉన్నంత వరకు కష్టమండి. ఆయన ఒక హీరోలాగే చూస్తున్నారు. ఆయన ప్రాబ్లమ్ అదే. ఆయనేమో సేవ చేయాలని అనుకుంటున్నాడు. వీళ్ళేమో ఆయన హీరోలాగే చూస్తున్నారు. ఆ టైంలో ఎవరు డబ్బులిస్తే వాళ్ళు ఓట్లేసి అట్లా చేస్తున్నారు. అందువల్ల ఆయన ఫెయిల్ అవుతున్నాడండి. ఆయన దొంగగా చెప్పలేడు. దొంగ ప్రామిసెస్ చేయలేడు. నేను ఇది చేస్తా, ఇది చేస్తా అని. షూటింగ్స్‌లో కూడా ఆయన పాపము ఆయన హీరో అయ్యి ఉండి కూడా జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఫుడ్ ఏం పెడుతున్నారు, కరెక్ట్‌గా పెడుతున్నారా లేదా చెక్ చేస్తాడండి ఆయన వచ్చి. అటువంటి మంచి వ్యక్తిని వీళ్ళేం చేస్తున్నారు, లైక్ ప్రజలు అది గమనించుకోకుండా చాలా హీనంగా చూస్తున్నారు. అది చాలా దరిద్రం అండి ఓటుకి అసలు. డబ్బులు ఇవ్వకుండా గెలుద్దామని ఈ 10 సంవత్సరాలు ఓడిపోయారు. అంతేనండి. అది అది కారణం అయితే అదే అండి. అంటే కానీ నిజాయితీగా ఉన్నాడు కదండీ ఆయన. అది కావాలని అట్లా చేస్తున్నారు. నాకది చాలా బాధ అనిపిస్తుంది. అంటే మీరు చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి ఆంధ్ర రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్ల వ్యవస్థ చాలా ఎట్లుండేది అట్లే ఉందండి. రోడ్ల వ్యవస్థ పరంగా చూస్తే గనక ఆహ్, జ చంద్రబాబు నాయుడే చేశాడండి. కంపేరింగ్ టు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మరియు జగన్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? సార్ తేడా ఒకటే సార్. ఈయన అవినీతి పరుడు అనేది పేరు మూట కట్టుకున్నాడు. అందరూ బూతులు మాట్లాడతారు. వీళ్ళు బూతులు మాట్లాడరు. వ్యక్తి అంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలండి సమాజంలో? బూతులు మాట్లాడుకోకుండా లైక్ ఒక హుందాగా ప్రవర్తించాలి. వాడు, వీడు, వాడు అని అనడము. అంటే రోజా కూడా చాలా హీనంగా మాట్లాడుతుంది. ఒక లేడీ అయ్యుండి. చంద్రబాబు నాయుడుని తిడుతుంది, లోకేష్‌ని తిడుతుంది, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంది. నాకైతే భలే బాధ అనిపించిందండి. అంటే ఇవి తిట్టకూడదు అలా. జగన్ గారు కూడా అన్నారు 3 పెళ్లిళ్లు చేసుకునే పర్సన్ మనకు అవసరమా అని. ఆ! సార్ ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనేది ఇక్కడ పాయింట్ అది కాదండి. అది వ్యక్తిగతం సంబంధించిన విషయం అండి. ఇప్పుడు మనుషులకి వ్యక్తిగతం అంటే సోషల్ పరంగా చూసుకుంటే గనక ఈయన పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అండి. నేను అబ్జర్వ్ చేశాను. ఇండస్ట్రీలో పర్సన్స్ కూడా నాకు తెలిసినోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తారు. చాలా మంచి వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి రావాలి. అటువంటి వ్యక్తి ఉండాలి. ఓవరాల్‌గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్‌లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? నాకు చంద్రబాబు నాయుడే వస్తాడండి ఈసారి నెక్స్ట్ టైమ్ అండి. గ్యారంటీ. పవన్ కళ్యాణ్ గారి వారాయాత్ర అదేవిధంగా లోకేష్ గారి యువగళం యాత్ర ప్రజలు ఎలా వెళ్ళింది? బాగా వెళ్ళిందండి. సక్సెస్‌ఫుల్ అయినట్లే సార్.